సేవ ఆధారిత లాభాపేక్ష రహిత సంస్థ ఆర్బీవీఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ అని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఎడ్యుకేషనల్ సొసైటీ నూతన వసతి గృహ నిర్మాణానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి ఆయన భూమి పూజ చేశారు. రాజా బహదూర్ వెంకటరామరెడ్డి స్థాపించిన ఎడ్యుకేషనల్ సొసైటీ విస్తరణలో భాగంగా కొత్త భవనానికి భూమి పూజ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు మంత్రి హరీష్ రావు. పేద గ్రామీణ యువత ఉన్నత విద్యను చాలా తక్కువ ఖర్చుతో అభ్యసించడానికి ఈ సంస్థ సేవలు అందిస్తుందన్నారు. ముఖ్యంగా బాలికల విద్య కోసం రాజా బహదూర్ వెంకటరామరెడ్డి చేసిన కృషి ఎంతో మంది పేద గ్రామీణ విద్యార్థినులకు అవకాశాన్ని కల్పించిందని కొనియాడారు మంత్రి హరీష్ రావు. వెంకటరామరెడ్డి గారి పేరిట ఈరోజు మరో నూతన హాస్టల్ భవన శంకుస్థాపన చేసుకున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇంత మంచి స్థలము, 15 ఎకరాల స్థలము ఇంత అద్భుతమైనటువంటి ప్రాంతంలో మనకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చారు. నిజంగా ఈ ల్యాండ్ వాల్యూ చూస్తే తక్కువ 300 కోట్లు ఉంటుంది కావచ్చు. ఓ 300 కోట్ల రూపాయల విలువ కలిగిన భూమిని ముఖ్యమంత్రి గారు మరి ఆ వెంకటరామరెడ్డి గారి పేరు మీద ఇది ఒక అద్భుతమైన యూనివర్సిటీ రావాలి, ఇది ఒక మంచి విద్యాక్షేత్రంగా వెలసిల్లాలి అని చెప్పి వారు ఆకాంక్షించారు. ఇవాళ మా మిత్రులు ప్రశాంత్ రెడ్డి గారు అన్నట్టు మరి ముఖ్యమంత్రి గారి ఆకాంక్షలకు అనుగుణంగా ఈడొక అద్భుతమైనటువంటి ఒక యూనివర్సిటీ రాగలిగితే మరి ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పుడే మా సబితక్క అన్నట్టు ఆ రోజు 1918వ సంవత్సరంలోనే రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి గారు ఆలోచించి హాస్టల్ ప్రారంభించుండకపోతే ఇంతమంది విద్యావేత్తలు, ఇంతమంది జడ్జిలు, ఇలా సబితక్క నేను కూడా అక్కడ చదువుకున్నా అన్నారు, నిరంజనన్న నేను చదువుకున్నా అని చెప్పినారు. పివి నరసింహారావు గారి నుంచి మొదలుకుంటే జస్టిస్ జీవన్ రెడ్డి గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, ఎంతో మందికి, ఎం సత్యనారాయణరావు గారు, ఎంఎస్ఆర్ గారు, సో పేర్వారం రాములు గారు, ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు, ఇంతమందికి ఇలా అవకాశం కలిగించిన ఘనత మరి ఆర్బీవీఆర్కే దక్కింది. మరి వారి ఆశయాలను, వారి ఆకాంక్షలు ఇంకా మనం ముందుకు తీసుకుపోవాలి. విక్రమార్కుల్లాగా లక్ష్మీకాంత్ రెడ్డి అనే వాళ్ళ టీం పనిచేసిన తీరు నిజంగా అభినందనీయం. చివరికి ఈరోజు సాధించున్నారంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ముందు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. గతంలో ఎప్పుడు స్థలం అడిగినా కూడా ఔటర్ రింగ్ రోడ్ బయటకు వెళ్ళండి అన్నారు. సో ఔటర్ రింగ్ రోడ్ బయటకు వెళ్ళి కనకమామిల స్థలం చూసుకున్నాడు లక్ష్మీకాంత్ అన్న. అది కూడా ఆ గుట్ట మీదనే చూస్తున్నాడు, అక్కడ కూడా ఇది కూడా గుట్ట మీదనే వచ్చిందన్న మంచిగా. సో ముందు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇదే కాదు, అన్ని కుల సంఘాలకు కూడా ల్యాండ్ ఎంత ఖరీదుందని నిమిత్తం లేకుండా వాళ్ళకు ఉపయోగపడేట్టు ఇవ్వాలనే ప్రధాన ఉద్దేశంతో అన్ని కుల సంఘాలకు కూడా ఈ కోకాపేట లాంటి ఏరియాలో ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది గొప్ప మనసున్న వ్యక్తిగా కేసీఆర్ గారు నిరూపించుకున్నారు. వారికి ముందు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడ అందరూ కూడా మేము బోర్డు మెంబర్ అని చెప్తుంటే నేను కూడా ఆలోచిస్తా ఉన్నాను. ఆ రోజు రెడ్డి కాలేజ్ అనేది, ఉమెన్స్ రెడ్డి కాలేజ్ అనేది లేకపోతే నేను కూడా చదువుకునేదాన్ని కాదేమో. అది గర్ల్స్ సంబంధించిన కాలేజ్ కాబట్టి మా పేరెంట్స్ కూడా ఒప్పుకొని పంపించున్నారు. సో నిజంగా వారికి ఆ కాలంలో దూరదృష్టి